హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాళ రెసిపీ వచ్చేసి రంజాన్ ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్, ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పును కొంచెం రంగు మారేంత వరకు దూరగా వేయించుకోండి. జీడిపప్పు వేగాక ఇందులో కిస్మిస్ కూడా వేసుకోండి. కిస్మిస్ని కూడా ఒక 2 నిమిషాల పాటు నేతిలో వేయించుకోండి. ఈ రెండు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగాక ఇప్పుడు ఇందులో సేమియా వేసుకోవాలి. ఈ సేమియా అనేవి సన్నని సేమియా, షీర్ కుర్మా సేమియా. ఈ సేమియాని బాగా క్రష్ చేసుకొని నేతిలో వేయించుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్నని ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న సేమియాని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో పాలు తీసుకోవాలి. పాలు అనేవి ఇక్కడ నేను 1 లీటర్ వరకు తీసుకున్నాను. 2 ప్యాకెట్ల పాలు తీసుకున్నాను. పాలు కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పాలల్లో వేసేసుకోవాలి. ఈ సేమియా వేసుకున్నాక ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకొని వెంటనే ఇందులో పంచదార వేసేసుకోవాలి. పంచదార అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో అయితే వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ చిన్న గ్లాస్తో వేసుకున్నాను. పంచదార వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇలైచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇలైచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా టేస్టీ షీర్ కుర్మా అయితే రెడీ. 10 నిమిషాల్లో షీర్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ షీర్ కుర్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.